హాయ్ అండి, అందరికీ వందనాలు. ఈరోజు మేము కాకాని తోట వెళ్ళాము. అక్కడ మేమేం చేసాము అనేది ఈ యొక్క వీడియోలో కొద్ది మాత్రమే తీసాము. ఆ కొంచెాన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఏం చేసాము, ఎందుకు వెళ్ళాము అనేది చెప్తూ ఉంటాను. మీరు ఆ వీడియో చూస్తూ ఉండండి. ఇదేమో మేము లోపలికి వెళ్తున్నాము. అక్కడ కారు పార్కింగ్ చేశారు. ఇంకా అటు నుండి మేము బయలుదేరి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ మీరేమైనా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు. అన్ని రకాల ఉంటాయి అక్కడ. ఏం కొనాలనుకున్నా కొనవచ్చు. మేము అప్పుడే వస్తున్నాం కాబట్టి లోపలికి వెళ్ళాం. బయటకు వచ్చేటప్పుడు కొనుక్కొని కారు ఎక్కామన్నమాట. ఇదేమో ఓన్లీ మందిరం అనమాట. మీటింగ్స్ కానీ మేము వెళ్ళాము. కానీ ముందు మందిరం దగ్గరికి వెళ్తే అక్కడ ప్రార్థన చేసుకొని తర్వాత మీటింగ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రం ఇక కాకాని తోటకు మేము వెళ్తాము. ఆ రోజు మా అమ్మ బర్త్డే కూడా ప్రతి సంవత్సరం అక్కడే జరుపుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే కేక్ కూడా కట్ చేయలేదు. ఓన్లీ వెళ్ళి ప్రేయర్ మాత్రం చేసుకొని వచ్చాము. అక్కడ ఎందుకు ఆగామంటే అక్కడ కూర్చొని ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి కానుక అంటే చిల్లర వేద్దామన్న ఉద్దేశంతో ఆగాము. కానీ వచ్చేటప్పుడు ఏడ్చలే అన్న ఉద్దేశంతో వెళ్తున్నాము. అది లోపలికి వెళ్ళే మెయిన్ డోరు. అటు నుండి వెళ్ళొచ్చు, ఇటు సందులో నుండి కూడా వెళ్ళొచ్చు. మెయిన్ డోర్ నుండి వెళ్తున్నాము. చాలామంది ఉంటాడు విడప్పుడు వస్తే. కానీ ఇలాంటి మీటింగ్స్ టైంలో వస్తే మీటింగ్ల దగ్గర ఉంటారు ఎక్కువగా. ఇక్కడైతే కొంత తక్కువ మంది ఉంటారు. అక్కడ అటువైపు ఏమో అన్ని సమాధులు అనమాట. సమాధులు ఉన్నాయి అటు. మేము ముందు లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని బయలుదేరి వస్తాము. సమాధుల దగ్గరికి వెళ్దామంటే లోపలికి వెళ్దామని చెప్తున్నాను నేను. ఇంక లోపలికి వెళ్ళాము. మేమందరం లోపలికి వెళ్ళంగానే అక్కడ సేవకులు గుమ్మాల దగ్గర ప్రార్థన చేయడం కనిపించింది మాకు. ఖాళీగా ఉన్నారు కదా, ప్రార్థన చేయించుకుందాం మనం కూడా, మళ్ళీ ఎక్కువ మంది అవుతారని మేమందరం ప్రార్థన చేయించుకుంటున్నాం. ప్రతి ఒక్క గుమ్మం దగ్గర ఇలా ప్రార్థన చేయించుకోవడం మాకు అలవాటు అనమాట. ప్రతి సంవత్సరం ప్రార్థన చేయించుకుంటాం. మేము అక్కడ ప్రార్థన చేసుకుంటాము. ఇక్కడ సేవకుల చేత కూడా ప్రార్థన చేయించుకుంటాం. ఏదో మేలు జరగాలని ప్రార్థన చేయించుకోవటం కాదు, కానీ మన నమ్మకం ప్రార్థించుకోవాలి, మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉండాలి అన్న ఆసక్తితో ప్రార్థన చేయించుకుంటాము. ఎప్పుడు అక్కడికి వెళ్ళి మేము ఏది కోరినా నెరవేరిద్ది అన్న ఉద్దేశం కాదు. సంవత్సరానికి హన్నా గారు కానీ సంవత్సరానికి ఒకసారి తన యొక్క కుమారుడు కోసం ఎలా అయితే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుందో తన కుమారుని కోసం, అప్పుడు ఆమెకి కార్యాలు జరిగినట్లుగా మనకి జరుగుతుంది. ఈ వీడియో ఎంతవరకు కనిపిస్తుంది అంటే అన్ని గుమ్మాల దగ్గర ప్రార్థన చేయించుకోవటం మాత్రమే కనిపించింది. తర్వాత మేము ఏం చేసామనేది తర్వాత వీడియోలో కనిపించింది. వెళ్ళంగానే మెయిన్ ద్వారం నుండి వచ్చాం కదా, ఆ ద్వారం నుండి రాగానే ఇలా సేవకులు ప్రార్థన చేయించడం కనిపించింది మాకు. ఇంకా తక్కువ మంది ఉన్నారు. లేకపోతే కొంచెం టైం పట్టింది అనుకోండి, ఎక్కువ మంది అయిపోతారు. అందుకని తక్కువ మందే ఉన్నారు కదా, ప్రార్థన చేయించుకుంటున్నాము. ఇక్కడ అన్ని గుమ్మాలు మెయిన్ ద్వారం నుండి వచ్చిన తర్వాత వరుసగా ఎన్ని గుమ్మాల దగ్గర ఉన్నారు సేవకులు, అన్ని గుమ్మాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాము. అక్కడ ముందు మేము వచ్చేది గుమ్మంలో ఉండరు, తర్వాత దాని పక్కన గుమ్మంలో ఉంటారు. ఇక్కడ ఇంకొక చోట అలా ప్రార్థన చేయించుకుంటూ ఉంటాము. ఓన్లీ ఈ వీడియోలో గుమ్మాల దగ్గర సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకోవటం మాత్రమే కనిపించింది. నెక్స్ట్ వీడియోలో తర్వాత మేము ఏం చేసామనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చుట్టూరు ప్రార్థన చేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం వచ్చిన రూట్ నుండి అక్కడ నుంచి ఉన్న 3 గుమ్మాల దగ్గర ప్రార్థన చేయించుకున్నాం. ఇక్కడ మధ్యలో సిలువ ఉండితే అక్కడ 2 పాస్టర్లు ఉంటారు, అక్కడ కూడా ప్రార్థన చేయించుకున్నాము. ఇదిగోండి ప్రార్థన చేయించుకుంటున్నాము. ఈ ఫాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో వస్తుంది, కంటిన్యూషన్ చూడండి.